వెనకట రాజ్యాల నడుమ యుద్ధాలంటే సైనికులు ఫేస్ టు ఫేస్ కొట్లాడాల్సిందే. కత్తులు, బాణాలు, ఈటెలే ఆతార్లు. దాడిలో ఒకరికొకరు ఎదురుపడి ఎవల తాకతేందో చూసుకునేది. అటెనక తుపాకులు వచ్చినాయి, ఫిరంగులు వచ్చినా ముత్తెమంత దూరంకెళ్ళే కొట్టేది. మరిప్పుడు ఎవ్వల దేశంలో ఆళ్ళుండే అవతలోళ్ళ పని పట్టబట్టిరి. యుద్ధ విమానాలు, మిసైళ్ళు, డ్రోన్లు అంతా ఆగమాగం. ఏహే ఏం చెప్పేటట్టుంది. 3 రోజుల కాంచెల్లి బాంబులు వేసుడు. అటుకెళ్ళి ఇజ్రాయిల్, అమెరికా, ఇటుకెళ్ళి ఇరాన్ ఎవ్వరు తగ్గుతలేరు. 2 రోజులలోనే 1000 టార్గెట్లు ఫిక్స్ చేసి నౌకలు, జలాంతర్గంలు, మిసైల్ లాంచ్ ప్యాడ్లు, ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్లు, బంకర్లు, కమాండ్ సెంటర్లు వేల్చి పడేసిందట అమెరికా. 600 మంది పానాలు పోయినాయట. నా మాటినందుకు ఇరాన్ అంతూ చూసుడే అంటున్నాడు శాంతి దూత ట్రంప్ సారు. 36 ఏళ్లకెళ్ళి వెళ్తున్న కమ్యూనిని కథం చేసినందుకు కుత ఉడుకుతున్నది దేశమంతా. సుప్రీం లీడర్ ఫోటోలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిండ్రు. కొందరేమో పీడపోయిందని సంబరాలు చేసుకురాట. ఇరాన్ ఏం ఊకుటలేదు. అమెరికా యుద్ధ విమానాలకు జాగిచ్చినందుకు దుబాయ్, కువైట్, సౌదీ, ఖతర్, బహ్రెయిన్ దేశాలకు సూటి పెడితే ఆగమాగం ఉంది పరిస్థితి. దుబాయ్ గాలి మోటార్ డిపోకు దగ్గరనే బాంబు వేలంగానే ప్యాసింజర్ అంతా ఎట్లురుకుతున్నారు. చెల్లి ఏదన్నా ఉంటే వాళ్ళు మీరు చూసుకోండి, అంతేగాని మా మీదకి వచ్చుడేంది. అటాక్ ఆపకుంటే మా పవర్ ఏందో చూపిస్తామని 6 దేశాలు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చినాయి. ఇరాన్ ఆయిల్ పైప్ లైన్ మీద అమెరికా అటాక్ చేస్తే ఓ అమెరికా యుద్ధ విమానం గులగొట్టేసిండ్రు వాళ్ళు. కువైట్ లో అమెరికా ఆఫీస్ మీద అటాక్ జరిగింది. సౌదీ అరేబియాలో పెద్ద ఆయిల్ బాయ్ మీద డ్రోన్లు ఇడిచిండ్రు. పరిస్థితి ఇట్లుండే వరకు సమర్ రేట్లు బగ్గున మండుతున్నాయి. ఇగటు హర్ముజ్ జలసంధి మీద నజరేసిండ్రు. ఇరాన్ కు, ఒమాన్ కు నడుము ఉంటది. దీన్ని ఇరాన్ బంద్ పెట్టే పనులున్నదట. ఇదే జరగనంటే దునియాలో చాలా దేశాలకు ఆయిల్ సప్లై ఆగినట్టే. నౌకలు వచ్చేది ఇడికెళ్లే మరి. మనకు కూడా తిప్పలే. అయితే చాలా దేశాలకు అమెరికా సపోర్ట్ చేస్తుంటే రష్యా, చైనా ఇరాన్ కి మద్దతు ఇచ్చినాయి. మనోళ్ళు ఏం చెప్పలే గాని పరిస్థితి మంచిగా లేదు అనుకొచ్చిరు గంతే. అయితే లెబనాన్ దేశం ఇరాన్ కాసరైతున్నందుకు వాళ్ళ పని కూడా పడుతున్నారని సిటీలు ఖాళీ చేసి కాలు రేసుకొని వెళ్ళిపోతున్నారు పబ్లిక్. అక్కడి ముచ్చట ఇట్లుంటే ఇరాన్ సుప్రీం కమేనీని చంపేసినందుకు మన దేశంలో కూడా చాలా మంది రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసిండ్రు. హైదరాబాద్ పాత బస్సులో కూడా జరిగినాయి. మరి ఇక యుద్ధం ఎన్నడా అవుతుందో, ఇన్ని దేశాలు ఎన్న నిమ్మల పడతాయో.